ఇంకొంచెం స్వేచ్ఛగా, ఇంకొంచెం విడుదలతో ఆయన స్తుతించేటప్పుడు నా స్వరం ఎలా ఉంది? నాకు మాటలు స్పష్టంగా వస్తున్నాయా? లేకపోతే నేనేమన్నా మంచి మంచి పదాలు ఉపయోగపెట్టగలుగుతున్నానా? ఇవన్నీ కాదు, ఇవన్నీ దేవునికి విషయమే కాదు. నీ హృదయంలో, నీ కడుపు లోపల నీకు ఎలా అనిపిస్తుందో, ఆయన గురించి అనుభూతి నీకు ఏం కలుగుతుందో అది మాత్రమే వ్యక్తం చేస్తే చాలు. అదే దేవుడు స్వీకరించేది. ఆటంకము ముందుకు తోసేసుకొని స్తుతించాలి దేవుణ్ణి. మనం స్తుతించాలి, మనం ఆరాధించాలంటే అన్ని పరిస్థితులు కలిసి వచ్చి ఇంకా దేవుణ్ణి ఆరాధించుకోండి అని చెప్పవు. ఎప్పుడు పరిస్థితులు వచ్చి అడ్డుగా నిలబడితే ఎలా స్తుతిస్తావు? ఇంత సమస్య నేనుండగా ఎలా దేవుని స్తుతిస్తావు? నీ జీవితంలో ఇంత కొరత ఉంటే, నీకు ఇంత మరణకరమైన రోగం ఉంటే నువ్వెలా దేవుని స్తుతిస్తావు అని వచ్చి నీ ఎదురుగా నిలబడితే అలాంటి ఎరుకోలన్నీ కూల్చి వేసుకొని దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అన్స్టాపబుల్ వర్షిపర్స్. హల్లెలూయా. ఆగిపోని ఒక స్తుతి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే యోగ్యుడు, ఎందుకంటే ఆయనే అర్హుడు. హల్లెలూయా. సింహాసనం ఆయనది, మహిమ ఆయనది, ప్రభావం ఆయనది, శక్తి ఆయనది. హల్లెలూయా. నీకే ఆరాధనయా. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి, ఎలా ఉన్నామో అలాగా నీ సన్నిధిలో ఉన్నామయ్యా. మా లోపల బయట కూడా ఎరిగిన దేవుడవయ్యా. గనుడా, మా ప్రాణ ప్రియుడా, సింహాసనమునకు అర్హుడా, మహిమ పొందుటకు నీవే అర్హుడవయ్యా. నువ్వు ఎవ్వరూ లేరయ్యా.
కంటే కూడా, నిన్ను భయపెట్టే ఏ నామము కంటే కూడా, నిన్ను కృంగదీస్తున్న ఏ నామము కంటే కూడా కంటే, ప్రతి ప్రభుత్వము కంటే, ఈ యుగము వరకు ఉన్నవి మరొక యుగము ఉంటే ఆ యుగములో పుట్టబోయే ప్రతి నామము కంటే హెచ్చించబడిన నామం, అధికారము కలిగిన నామం, పరలోక ప్రభుత్వాన్ని కదిలించే నామం యేసు నామం. ఆ నామములో స్వస్థత, ఆ నామములో స్వేచ్ఛ, ఆ నామములో శక్తి. ఈ రాత్రి నీ జీవితంలో శక్తిహీనంగా ఉన్నావా? స్వస్థత లేకుండా ఉన్నావా? ఒప్పుకో. యేసయ్యా, నీ నామములో స్వస్థత, నీ నామములో శక్తి. ఏ బలహీనత చేతైనా బంధించబడి ఉన్నావా? వ్యసనముల నుండి బయటికి రాలేకపోతున్నావా? ఆయన నామములో ఈ రాత్రి స్వేచ్ఛ. స్వస్థతనిచ్చు నీ నామం, స్వేచ్ఛనిచ్చు నీ నామం, శక్తినిచ్చు నీ నామం. యేసయ్యా, ఒప్పుకుందాం. స్వస్థతనిచ్చు నీ నామం, స్వేచ్ఛనిచ్చు నీ నామం, శక్తినిచ్చు నీ నామం. యేసయ్యా, అవునయ్యా, నీ నామమే ఉన్నత నామం. నీ నామము మాకు బలమైన దుర్గం. నీ నామములో మాకు విజయం. యేసుక్రీస్తునందు మనము కలిగి ఉన్న విశ్వాసం అంట లోకమును జయించిన విజయం అని వాక్యం సెలవిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. నీ నామమును మాకు దుర్గముగా ఇచ్చావయ్యా. ఆ నామములో మేము నివసిస్తున్నప్పుడు లార్డ్, వి ఆర్ ప్రొటెక్టెడ్ లార్డ్. నీ రక్తము చేత, నీ నామములో మేము సురక్షితముగా ఉన్నామని నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. శత్రువు చొరబడలేనంతగా నీ నామమును మా చుట్టూ బలమైన ప్రాకారముగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. మహోన్నతుడా, నీ నామం ఎంతో బలమైనది. ఈ రాత్రి మనం చెప్పగలిగితే, యేసయ్యా, నీ నామమే నా ఆశ్రయం, నీ నామమే నా విజయ దుర్గం. థ్యాంక్ యూ లార్డ్. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. నువ్వు సర్వశక్తిమంతుడవు, అన్ని చేయగలిగిన వాడవు. హల్లెలూయా. ఆయన స్వభావమును ఆలోచిస్తూ, ఆయన సామర్థ్యాన్ని ఆలోచిస్తూ అందరూ కలిసి ఆరాధన చేద్దాం. మా ఆరాధన నీవేనయ్యా,
మహోన్నతుడా, నీ నామం ఎంతో బలమైనది. హల్లెలూయా. నీ నామమే, నీ నామమే నా ఆశ్రయము, నీ నామమే నా విజయ దుర్గము. సర్వోన్నతుడవు నీవు, సర్వశక్తిమంతుడవు నీవు, నీకు సాటి ఎవ్వరూ లేరయ్యా. ఎల్ షడాయ్, నీకే ఆరాధన.
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి. అల్ఫా ఒమేగా ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. నిరంతరం మన కొరకు యాజకత్వం చేస్తున్నాడని, మన పక్షముగా తండ్రికి నిత్యము విన్నపములు తెలియచేస్తున్నాడని ఆయన ఆరాధన చేద్దాం. మన హృదయాలు ఆయన అధికారంకి అప్పగించుకుంటూ, తండ్రిని ఎదుట నిలబడ్డాను, నా హృదయంలో ఏముందో, నా ఆలోచనలో ఏముందో, నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానో, ఏది చేయబోతున్నానో అన్నీ ఎరిగిన దేవుడు అయ్యా. ఒప్పుకుంటున్నానయ్యా, నీ దగ్గర దాచుకునే అంత సామర్థ్యం నా దగ్గర లేదు ప్రభా. నీ దృష్టికి కనబడకుండా దాచుకోగలిగినది ఈ సృష్టిలో ఏది లేదు ప్రభా. విమోచకుడా, పరిశుద్ధుడా, ఇదిగో నా జీవితాన్ని నీ ముందు పెడుతున్నాను ప్రభా. దీనిలో పనికిరానివి అనేకం ఉన్నాయి, కానీ
నువ్వు వాటిని తీసేస్తావని ప్రభా, పనికిరాని దానిని నాలో నుంచి తీసేసి నాలో ఉన్న ప్రతి గాయాన్ని నువ్వు స్వస్థపరిచి అనేకులు స్వస్థపరిచే పాత్రగా నన్ను మారుస్తావని నేను నమ్ముతున్నాను ప్రభా. ఈరోజు నిరీక్షణ లేకుండా నిరాశలో నేను పడిన పరిస్థితులు ఉన్నాను. కానీ ప్రభా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా. నువ్వు నన్ను నిలబెడతావు. అనేకులను ప్రభా నిరీక్షణలో కొనసాగింపచేసే పాత్రగా నన్ను చేయగలవు ప్రభా. నీకు అన్ని సాధ్యమే. నువ్వు మంచి శిల్పకారుడు ప్రభా. నన్ను చెక్కుము ప్రభా, నన్ను చెక్కండి. నాలో ప్రభా అన్వాంటెడ్ థింగ్స్ ప్రభా, నాలో వేరైనవి, నా పిలుపుకు వేరైనవి, నా జీవిత విధానానికి వేరైనవన్నీ నాలో నుండి వేరు చేసి నన్ను ప్రభా అనుకూలముగా చేయి ప్రభా. అనుకూలమైన పాత్రగా నన్ను మలచు ప్రభా. ప్రభా, నేను ఈరోజు నా పెదవులతో, నా హృదయముతో నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. కానీ రేపు నా జీవితము ప్రభా ప్రజలు నిన్ను ఆరాధించుటకు కారణమైపోవాలి ప్రభా. ప్రభా, నా జీవితము ప్రభా, నా క్రియలు, నా నడక, నా సాక్ష్యము ప్రజలు నిన్ను ఆరాధించే విధముగా అది ఉండాలి ప్రభా. అనాయింట్ us లార్డ్. అభిషేకించండి ప్రభా. ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఉండునట్లు, ప్రతి ఆటంకాన్ని త్రోసుకొని నిన్ను ఆరాధిస్తూ ఉండేటువంటి కృప నాకు కావాలి ప్రభా. మీ ఆత్మతో నన్ను నింపండి. మీ కృప మేడలు విస్తరింపచేయండి. నువ్వు యోగ్యుడు అని, నీవు అర్హుడు అని, నువ్వు కాకుండా వేరొక దైవము లేదు అని నిన్నే స్తుతిస్తున్నానయ్యా. నిన్నే ఆరాధిస్తున్నాను ప్రభా. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.